శత్రుత్వమైన మిత్రత్వమైన పులివెందుల రాజకీయమే వేరప్ప. అక్కడ ఒకప్పుడు చేతులు కలిపి చెట్టా పట్టాలేసుకుని తిరిగిన వాళ్ళే ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నారు. ఒక నాయకుడిని ఒకప్పుడు పొగిడిన నోరు ఇప్పుడు తిట్ల పురాణం అందుకుంది. అయితే మేమేమన్నా తక్కువ అంటూ కౌంటర్ ఇస్తోంది ప్రత్యర్థి వర్గం. సతీష్ రెడ్డి, బీటెక్ రవి పులివెందుల గడ్డ మీద నిలబడి వైఎస్ కుటుంబాన్ని ఎదిరించిన నేతలు వీళ్ళిద్దరు. శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతాడు అన్నట్టుగా వైఎస్ కుటుంబంపై కొన్ని దశాబ్దాల పాటు వీళ్ళిద్దరూ రాజకీయంగా యుద్ధమే చేశారు. అయితే అనూహ్యంగా 2024 ఎన్నికలకు ముందు సతీష్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. అప్పటిదాకా మిత్రులుగా ఉన్న ఈ నేతలిద్దరూ ఇప్పుడు రాజకీయ శత్రువులుగా మారిపోయారు. చంద్రబాబును, టీడీపీని టార్గెట్ చేస్తూ సతీష్ రెడ్డి మాట్లాడితే అదే రేంజ్లో కౌంటర్ ఇస్తున్నారు బీటెక్ రవి. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబును దేవుడితో పోల్చి ఇప్పుడు దెయ్యమని అంటున్నారు. ఒకప్పుడు జగన్ను రావణాసురుడు అంటూ మాట్లాడిన సతీష్ రెడ్డికి ఇప్పుడు అదే జగన్ రాముడు ఎలా అయ్యారో చెప్పాలని బీటెక్ రవి ప్రశ్నించారు. ఒక ఇన్ఛార్జిగా ఉన్నావు, నీ మాటకు కట్టుబడి అసలు పులివెందులకు నీళ్లు తెచ్చేదానికి అవుకు నుంచి ఉండే మొత్తం సిస్టాన్ని అంతా కూడా ఆయన సెటరేట్ చేసుకుంటూ వచ్చి ఆ రోజు పులివెందులకు నీళ్ళు ఇస్తే ఒక 10,000 మంది 15,000 మంది జనం ముందు ఆయన కాళ్ళ మీద పడిన చరిత్ర ఆ రోజు. ఆ సందర్భం కూడా నువ్వు గుర్తు చేసుకోవాలి. ఈరోజు నువ్వు ఒక దగ్గర ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీ అప్పుడు రామరాజ్యం, అవతల పార్టీ లేకపోయి నువ్వు ఏదైనా ఉంటానే ఇదంతా పోయి రాక్షస రాజ్యం అవుతారా. నందమూరి బాలకృష్ణ ఇంట్లో జరిగిన ఓ సంఘటన కూడా వీళ్ళిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చింది. గతంలో సతీష్ రెడ్డిపై కేసు పెట్టిన వైఎస్ఆర్ను ఇప్పుడు పొగడటం హాస్యాస్పదంగా ఉందన్నారు బీటెక్ రవి. అంటే మాకు అది నిజంగా అర్థం కాలేదు. నువ్వు చెప్పే రాజశేఖర రెడ్డి గారు ఆ రకంగా నువ్వు పొగుడుతూ ఉంటే అసలు నువ్వు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కూడా క్లారిటీ ఇవ్వాలి. ఆ రోజు నిజంగా నువ్వే ఏమన్నా ఆ తర్వాత మా గన్మెన్ దగ్గర ఉండే వెపన్ తీసుకుని నువ్వేమన్నా ఫైట్ చేసావు నీ ప్రకారం. సతీష్ రెడ్డి విమర్శలు మానుకోవాలి, నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని బీటెక్ రవి హెచ్చరించారు. నీ భాష నీది చాలా ఇదిగా ఉంది. నువ్వు ఇట్లే కనుక కంటిన్యూ చేసి నువ్వేదన్నా కానీ మా లోకేష్ బాబును కానీ ఇట్లా మాట్లాడి ఏదన్నా మాట్లాడితే మటుకు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. మొత్తంగా పాత మిత్రుల మధ్య కొత్త వైరం మొదలైంది.